హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. టాలీవుడ్ మాస్కా దాస్ విశ్వక్సేన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. విశ్వక్సేన్ తాజాగా నటించిన సినిమా మెకానిక్ రాఖీ. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్ళూరి తన బ్యానర్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథులు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్కు మంచి స్పందన లభించింది. దీంతో మెకానిక్ రాఖీ మూవీ టీం ఇవాళ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, విశ్వక్సేన్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా అన్నది యోయో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. మెకానిక్ రాఖీ మూవీ స్టోరీ విషయానికి వస్తే, హీరో విశ్వక్సేన్ తండ్రి ఒక మెకానిక్ షెడ్ నడుపుతుంటాడు. విశ్వక్సేన్ మాత్రం సివిల్ ఇంజనీర్ అవుతాను అంటూ తండ్రికి చెప్పుకుంటూ ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు. దీంతో తండ్రి నరేష్ డ్రైవింగ్ స్కూల్ పనులను విశ్వకు అప్పచెప్తాడు. డ్రైవింగ్ నేర్చుకునేందుకు వచ్చిన హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్తో విశ్వక్ గొడవ పడతాడు. మీనాక్షి చౌదరిని లవ్లో దింపేందుకు విశ్వక్ ట్రై చేస్తుంటాడు. రోజు గిఫ్ట్లు ఇస్తుంటాడు. అంబేద్కర్ జయంతికి కూడా గిఫ్ట్ ఇచ్చానని చెబుతాడు. ఇదే క్రమంలో మెకానిక్ షెడ్ను రౌడీలు దౌర్జన్యంగా సొంతం చేసుకుంటారు. తండ్రికి ఎంతో ఇష్టమైన మెకానిక్ షెడ్ను విశ్వక్సేన్ తిరిగి ఎలా దక్కించుకుంటాడు, విలన్ను ఎలా ఎదుర్కొంటాడు, ఫైనల్గా మీనాక్షితో విశ్వక్ సెట్ అవుతారా లేక శ్రీనాథ్తో పెళ్లి చేసుకుంటారా అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్ళి సినిమా చూడాల్సిందే. మెకానిక్ రాఖీ విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, లవ్, రొమాన్స్తో సాగుతుంది. అక్కడక్కడ ఫైట్స్ కూడా ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత సినిమా యాక్షన్ మూడ్లోకి వెళ్తుంది. లాస్ట్ 15 మినిట్స్ అదిరిపోతుందని చెప్పాలి. విశ్వక్సేన్ అగ్రెస్తో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. లవ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి విశ్వక్ క్యారెక్టర్ని అద్భుతంగా డిజైన్ చేశారు. మీనాక్షి చౌదరి పాత్ర వెంట పడుతూ హీరో చేసే కామెడీ హైలైట్ ఉంటుంది. లవ్ ట్రాక్ ఇంప్రెసివ్గా ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా మొత్తంలో ఎక్కడ బోరింగ్గా అనిపించదు. తండ్రి కొడుకుల సెంటిమెంట్కు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఫ్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్లో విశ్వక్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ టచ్ బాగుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఊపు కంటే సెకండ్ హాఫ్లో వచ్చే డైలాగ్స్, మాస్ యాక్షన్ సూపర్గా ఉంటుంది. ఈ మూవీకి జేక్స్ బెజోయ్ సంగీతం బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎడిటింగ్ బాగుంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెకానిక్ రాఖీ మూవీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో విశ్వక్ యాక్టింగ్తో మెప్పించారు. విలన్గా సునీల్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథులు కూడా తమ పాత్రలను నటించి మెప్పించారు. నరేష్, హైపర్ ఆది, వైవా హర్షతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రలకు మేరకు నటించి మెప్పించారు. మెకానిక్ రాఖీ సినిమాకు యాక్షన్, కామెడీ, డైరెక్షన్, విశ్వక్సేన్ యాక్టింగ్, స్టోరీ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ బీఫ్ డైలాగ్స్, సాంగ్స్ పెద్దగా మెప్పించలేదు. ఇవి మైనస్లని చెప్పాలి. మొత్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాతో విశ్వక్ తన ఖాతాలో మరో హిట్ పడినట్లే.